ఖరీఫ్ సీజన్లో ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సీజన్లో రైతుల నుంచి మొత్తం 21,112 కోట్ల రూపాయలతో ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణపై హైదరాబాద్లోని సివిల్ సప్లైస్ భవనంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్లలో సన్నధాన్యం సాగు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు 3,159 కోట్ల రూపాయలు బోనస్ గా చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఈసారి రికార్డు స్థాయిలో 148.3 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రానుందని మంత్రి వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో దిగుబడి నమోదు కాలేదని, ఈ ఘనత కేవలం తెలంగాణ రైతులకే దక్కుతుందని పేర్కొన్నారు. దిగుబడిలో రికార్డుతో పాటు ధాన్యం కొనుగోలులోనూ తెలంగాణ యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం రైతుల నుంచి 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసిందన్నారు. దీనికి కనీస మద్దతు ధర కింద మొత్తం 21,112 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో 19,112 కోట్లు నేరుగా రైతుల ఖాతాలకే చెల్లింపు కానుందని తెలిపారు. ప్రస్తుతం ఎఫ్సీఐ గోదాముల సామర్థ్యం 22.61 లక్షల టన్నులు కాగా కేవలం 0.89 లక్షల టన్నుల ధాన్యం నిల్వకే ఖాళీ ఉందని మంత్రి వివరించారు. బాయిల్డ్ రైస్ ఉపయోగించే ఇతర రాష్ట్రాలకు 20 లక్షల టన్నుల బియ్యాన్ని తరలించాల్సి ఉన్నప్పటికీ కేంద్రం రవాణా చేయకపోవడంతోనే ఈ నిల్వ సమస్య ఏర్పడిందన్నారు. ఈ సీజన్లో కొనుగోలు చేయబోయే ధాన్యాన్ని నిల్వ చేయడానికి కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని బాయిల్డ్ రైస్ ను ఆయా రాష్ట్రాలకు తరలించాలని మంత్రి కోరారు. లేదంటే ధాన్యం కొనుగోలులో ఉత్పన్నమయ్యే పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి వెల్లడించారు. త్వరలోనే ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామన్నారు. తెలంగాణ సన్న రకాలకు ఫిలిప్పీన్స్ సహా అంతర్జాతీయ స్థాయిలో అధిక డిమాండ్ ఉందన్నారు. 2019-20లో 72 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 2025-26 నాటికి అది ఏకంగా 148.3 లక్షల టన్నులకు పెరగడం నీటిపారుదల శాఖ సాధించిన విజయానికి, రాష్ట్ర ప్రభుత్వ రైతాంగానికి ఇచ్చిన భరోసాకు నిదర్శనమని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.